బాయ్స్ టుడే ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో అన్బాక్సింగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా. సో అన్బాక్సింగ్ అబౌట్ మనం ఐక్యూ Z9 మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాం అనమాట. సో ఏంటంటే అది మనం 1 month వాడిన తర్వాత సో దాని రివ్యూ ఎట్లా ఉంది ఏంటనేది మనం కంప్లీట్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఎలాంటి మాయా లేదు, మంత్రం లేదు. సో జెన్యూన్ రివ్యూ అనేది ఈ వీడియోలో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో కొనుక్కున్నాం అనేది కాదు బాబాయ్, అందులో ఏంటంటే సమ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం. సో అది వర్తా కాదా అని చెప్పి మన వీడియో మనం కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి దాన్ని అన్బాక్సింగ్ చేసుకుందాం. సో అన్బాక్సింగ్ చేసుకున్న తర్వాత ఫర్దర్గా మనం మనకు ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ అని కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో స్కిప్ చేయకండి. సో ఎవరైతే మన వీడియోని కొత్త చూసానో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. గంట ఉంటుంది అనమాట, గంట మాత్రం కొట్టి పడదవ్వండి. సో అది మాత్రం క్లిక్ అయిపోవాలంటే ఏం చేస్తారో నాకు తెలియదు. సో ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూసుకుంటే, సో అన్బాక్సింగ్ వచ్చేసి మనం ఇంత క్లియర్ ఉన్నటువంటి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ హ్యాండ్ సెట్ ఉంటుంది అనమాట. సో మనం అది ఓపెన్ చేసినట్టు దేర్ యూ గో, దట్ ఈస్ ద ఇది మన ఐక్యూ Z9 మొబైల్ అనమాట. సో వెనకాల మ్యాట్ ఫినిషింగ్ చూసుకుంటే మనకి ఇక్కడ డైమండ్ కలర్లో డైమండ్ షేప్లో కొంచెం ఫినిషింగ్ అది వచ్చింది అనమాట. సో ఇక్కడ ఐక్యూ అనే నేమ్ వేసిన మంచి బ్రాండింగ్ ఉంది. సో చాలా కూల్ అయితే ఉందన్నమాట మొబైల్ అనేది. సో దాని పక్కన పెట్టుకున్నట్లయితే మనం చూసుకునే లోపల ఇక్కడ కొన్ని స్టిక్కర్స్ IMEI నెంబర్ గురించి అండ్ ఆల్సో అది కూడా మనకి కేసెస్ అనమాట. సో కేస్ ఆల్సో పక్కన పడేసుకుంటే మనకి క్విక్ స్టార్ట్ చేయడం ఒకటి ఉంటుంది. సో ఆ గైడ్ తీసుకొని మనకి ఇష్టం వచ్చిందని అడుగులు తీసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో మనం చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జర్ గురించి మనం మాట్లాడేది, ఛార్జర్ కూడా ఇచ్చారనమాట మనకి. ఇన్ బాక్స్ ఉంటుంది అండ్ ఆల్సో కేబుల్ ఆల్సో ప్రొవైడింగ్. సో కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట సో మొబైల్లోనే. అండ్ ఆల్సో మనకు అక్కడ చూసుకున్నట్లయితే సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా మనకి అక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ అన్బాక్సింగ్ డివైస్. సో మనం చూస్తాము అది ఎట్లా ఉందనేది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే బేసిక్గా మనం మెయిన్లీ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి ఎందుకు ఏంది అని చెప్పి అనుకుంటే, సో ఏంటంటే బడ్జెట్ ఫోన్ అనుకుంటున్నారేమో. సో బడ్జెట్ ఫోన్ అయితే అసలు కాదనమాట. సో ఏంటంటే సో నేను పర్చేస్ చేసినప్పుడు అయితే 20K అట్లా ఉండే. సో 19K అట్లా వచ్చింది. సో ప్రజెంట్ అయితే 20K ఉంది. సో ఆ బడ్జెట్లో మనకి తీసుకొచ్చిన ఫీచర్స్ అయితే అమేజింగ్ అనమాట. సో మనం ఆ ప్రైస్లో మనం ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అంటే మనం బేసిక్గా మనం చూసుకున్నట్లయితే 20+ 30 ఆ మొబైల్స్కున్న ఆ రేంజ్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్ని మనకి ఈ ప్రైస్లో మనకి ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఈ ఫోన్లో మనకి అవైలబుల్ ఉన్నాయన్నమాట. సో అవి ఏంటో మనం 1 by 1 డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఆ స్పెసిఫికేషన్ అండ్ ఆల్సో ప్రోస్ కూడా మనం ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. సో లాస్ట్లో వచ్చేసి మనం సో వాట్ ఈస్ కాన్స్ ఏమైతే ఉన్నాయో మనం అవన్నీ లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మెయిన్లీ వచ్చేసి మనకి ఏంటంటే అందులో బ్యాటరీ గురించి మనం మాట్లాడినట్లయితే బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది బాబాయ్. అండ్ ఆల్సో మనకి ఛార్జర్ వచ్చేసి మనకి వాళ్ళు 44 ఫ్లాష్ ఛార్జర్ అనేది మనకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ క్యామ్ గురించి మనం మాట్లాడినట్లయితే 50 MP కెమెరా ఉంటుంది బాబాయ్. ఫ్రంట్ క్యామ్ వచ్చేసి 16 MP క్యామ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ రోమ్ గురించి మనం మాట్లాడినట్లయితే మనకి సో 128GB 8GB ర్యామ్ తోటి వస్తుంది అనమాట. సో 128GB ఇంటర్నల్ మెమరీ. ప్రాసెసర్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ మనకి ఐక్యూలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అనేది ఉంటుంది. నెక్స్ట్ జెన్ 4nm ప్రాసెసర్ తోటి మనకి ఈ మొబైల్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఆల్సో చెప్పాం కదా మనం ఆల్రెడీ ఇక్కడ ఛార్జర్ వచ్చేసి 44 watts ఛార్జర్ వస్తుంది. డిస్ప్లే వచ్చేసి మనకి AMOLED డిస్ప్లే ఉంటుంది. సో చాలా కూల్ మనకి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అనమాట డిస్ప్లేతో. డిస్ప్లే గురించి కూడా మనం ముందు డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ అనేది ఉంటుంది. సో ఇది మనకి బేసిక్గా మనకి ఆ పైన లోపల కనపడే ఫీచర్స్ అనమాట. సో మనం లోపలికి మనం డైవ్ ఇంటూ ద ప్రోస్ వచ్చేసి మనం ఇక్కడ మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సో దీని డిజైన్ వచ్చేసి బాబు సూపర్ ఉంటుంది అనమాట. సో వెనకాల మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి మంచిగా డైమండ్ షేప్ తోటి ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే ఇందులో 2 కలర్స్ అయితే వచ్చాయి అనమాట. సో ఒకటి ఏంటంటే గ్రీన్ కలర్, కొంచెం ఏంటంటే వెనకాల టెక్స్చర్ తోటి మనకి చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఆల్సో మన దగ్గర ఉన్నది మాత్రం ఇది బ్లూ కలర్లో ఉంటుంది. సో వెనకాల మనకి డైమండ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. సో 2 కూల్ అనిపించినాయి, కానీ కొంచెం బ్లాకిష్లో కొంచెం బాగుందని చెప్పి మనం పర్చేస్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఆల్సో ఇది వచ్చేసి మనకి పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది బాబాయ్, అంటే కొంచెం ప్లాస్టిక్ అలా ఆ టైప్లో అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మనం బ్యాటరీ గురించి చూస్తే మనకి బ్యాటరీ వచ్చేసి మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది బాబాయ్. సో ఏంది అందులో బ్యాటరీ వచ్చిన తర్వాత సో ఛార్జర్ వచ్చేసి మనకి 44 watts ఫ్లాష్ ఛార్జర్ అయితే ఉంటుంది అనమాట. సో మీరు అనుకోవచ్చు స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుందేమో అనేసి. సో ఏంటంటే ఈ 5000 mAh బ్యాటరీ వల్ల ఏంటంటే మనం ఒక 1 day మనం ఈజీగా మనం ఒకసారి ఛార్జ్ పెట్టినామంటే 1 day మొత్తం ఈజీగా వాడుకోవచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సో వాళ్ళు చెప్పడం అయితే మనకి 30 minutesలో 50% ఛార్జ్ అయితే అవుతుందని అన్నారు వాళ్ళు. కానీ సో నేను దీన్ని పెట్టి చూసినట్లయితే ఏంటంటే ఒక 50% అయితే రావడానికి కొంచెం కష్టపడుతుంది. ఆ తర్వాత మిగతా 50% అవుతుందో అది మాత్రం కొట్టుకెళ్ళిపోతుంది అనమాట. సో ఆగట్లేదంటే అది మేబీ అది మొత్తం కావడానికి 1 hour ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ కొంచెం బ్యాటరీ ఛార్జింగ్ ఇక్కడ ఫస్ట్ 50% కొంచెం స్లో వస్తుంది. ఆ తర్వాత 51 నుంచి 100 వరకు మాత్రం ఆగట్లేదు అనమాట, దూసుకెళ్ళిపోతుంది. సో బ్యాటరీ ఈజ్ ఓకే. సో బ్యాటరీ కూడా వాయించి పడేస్తుంది అనమాట. ఛార్జర్ కూడా వచ్చేసి మనకి ఫ్లాష్ ఛార్జర్ చాలా ఫాస్ట్గా ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుంది అనమాట. మెమరీ మేనేజ్మెంట్ గురించి కనుక మనం మాట్లాడినట్లయితే బాబాయ్
సో సూపర్ అనమాట, అసలు అది వాయించి పడేస్తుంది మెమరీ మేనేజ్మెంట్ అనేది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మెమరీ మేనేజ్మెంట్ చూసుకున్నట్లయితే 8 GB ప్లస్ 8 GB మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. సో 120 GB కూల్ మెమరీ స్టోరేజ్ అయితే మనకి అయితే వస్తుంది అనమాట. సో వాయించి పడేయచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనం వైఫై గురించి మాట్లాడుతూ బాబా, వైఫై అనేది చాలా కూల్ ఫీచర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఏంటంటే మనకి ఇందులో హైబ్రిడ్ ఫీచర్ ఉంటుంది అనమాట. సో ఏంటంటే మనం వైఫైని యూజ్ చేసుకుంటూ మనం హాట్స్పాట్ ఆన్ చేసి అంటే అట్లా మనం డ్యూయల్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ వైఫై తోటి. అంటే హైబ్రిడ్ ఫీచర్ లాంటిది అనమాట ఇది. నువ్వు వన్స్ ఒక్కసారి నువ్వు వైఫై ఆన్ చేసినావంటే అక్కడ ఏంటంటే బేసిక్గా ఇప్పుడు పాస్వర్డ్ లేని కనెక్ట్ చేయని వైఫైస్ ఏవైతే ఉంటాయో మనకైతే అది బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో పక్కన ఒక వైఫై ఉంది, దానికి పాస్వర్డ్ లేదురా వాడుకోరా బాబాయ్ అని చెప్పి నీకు ఫస్ట్ టైం మనకి ఐక్యూ నోటిఫికేషన్స్ ఇస్తుంటుంది. సో దాన్ని సింగిల్ క్లిక్ చేసేసారి నీకు డైరెక్ట్ వైఫైని కనెక్ట్ అయిపోయింది, వాయించి పడవచ్చు అనమాట. వైఫైనే ఈజీగా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. సో అలా వాడకదప్పడంతో నీకు డేటా ఛార్జెస్ కూడా ఎక్కువ పడవు అనమాట. సో అది మనకి కూల్ ఫీచర్ అనుకోవచ్చు మనకు వైఫై అది కిరాక్ ఫీచర్ అది. సో ఇక్కడ సిగ్నల్ గురించి మాట్లాడితే సిగ్నల్ ఇష్యూ అయితే ఏం లేదు బాబాయ్. మనకి ఏంటంటే మనకి 5G నెట్వర్క్ వచ్చిందంటే చాలు అది దున్నేస్తుంది అనమాట. సో ఏంటంటే మనం ఐక్యూ Z9 5G కదా మొబైల్, సో 5G హ్యాండ్సెట్ అనమాట. సో ఏంటంటే ఇది అన్ని బ్యాండ్స్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో 2G 3G 4G 5G వరకు కూడా సో ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా మనకి నెట్వర్క్ అనేది విచ్చలవిడిగా లాగేసుకోవచ్చు అనమాట దీని నుంచి. నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి మనం మాట్లాడితే 6.6 అండ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. సో ఇదేంటంటే 120 Hz తోటి మనకి డిస్ప్లే అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా కూల్ డిస్ప్లే మీరు చూసుకోవచ్చు మన స్క్రీన్ మీద. సో మనకి కలర్స్ కూడా చాలా ఆటోమేటిక్గా మంచి కలరైజ్గా కనిపిస్తుంది అనమాట. సో ఏంటంటే ఇది Android 14 తోటి మనకి రావడం జరుగుతుంది. సో Android 14 కలర్ OS తోటి మనకి ఈ డిస్ప్లే అయితే మనకు ఉందన్నమాట. సో అదన్నమాట. సో బ్రైట్నెస్ వచ్చేసి కూడా మనకు ఆటోమేటిక్గా సూపర్ ఉంటుంది. సో ఇది వచ్చేసిందంటే మనకి AMOLED డిస్ప్లే తోడు వస్తుంది అనమాట. సో AMOLED ఏదో ఒకటి వాయించి పడేద్దాం. సో AMOLED డిస్ప్లే తోడు వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే సో బేసిక్గా మీ ఫోన్లలో చూసుకుంటే మీకు 100% వాల్యూమ్ ఉండదు. సో మా ఫోన్లలో అంటే ఈ ఐక్యూ Z9 ఫోన్లో వచ్చేసి మాత్రం 200% వాల్యూమ్ అయితే ఉంటుంది బాబాయ్. సో ఇక మనం క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు 150 వచ్చింది, మళ్ళీ నువ్వు ప్రెస్ చేసినావు అంటే 150, మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే మనకి 200% వాల్యూమ్ అయితే వస్తుంది అనమాట. సో వాయించి పడుతుంది. సో ఇక్కడ పైన చూసుకుంటే పైన ఒక స్పీకర్ ఉంటుంది, కింద ఒక స్పీకర్ ఉంటుంది. సో రెండు స్పీకర్స్ స్టీరియో స్పీకర్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదండి. సో అంటే లైక్ ఎట్లా అంటే అక్కడ నుంచి ఇక్కడ సౌండ్ వచ్చింది కాబట్టి సో ఘోరంగా మనకి సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. సో సౌండ్ పరంగా కూడా మనం చాలా మంచి రేటింగ్ అయితే మనం దీనికి ఇవ్వచ్చు అనమాట. సో స్పీకర్స్ ఇస్ గుడ్ క్వాలిటీ అనమాట. సో వాయించి పడేసిందని చెప్పుకోవచ్చు మనం. సో బేసిక్గా ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఐక్యూ ఫోన్లలో మాత్రం ది బెస్ట్గా మాత్రం నిలిచేది మాత్రం ఐక్యూ Z9 మాత్రమే. ఎందుకంటే ప్రతి దాంట్లో వాళ్ళు కొన్ని కాంప్రమైజ్ అయ్యారు కానీ సో ఈ ఐక్యూ Z9 విషయంలో మాత్రం ఎట్లాంటి కాంప్రమైజ్ అయితే కాలేదన్నమాట. సో లైక్ ఇక్కడ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడినట్లయితే కూడా అండ్ ఆల్సో డిస్ప్లే దగ్గర కూడా క్యామ్ దగ్గర కూడా సో వస్తున్నా క్యామే కదా మీకు కావాల్సింది, క్యామ్ దగ్గర కూడా వెళ్దాం మనం. సో ది బెస్ట్ అనమాట ఈ ఫోన్ అది. సో ఇది మాత్రం PUBG మాత్రం చాలా కూల్గా హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో మనం ఇక్కడ సెట్టింగ్స్లో చూసుకోవచ్చు. సో మనకి PUBG కూడా చాలా బాగా క్లియర్గా మనకి మంచి హ్యాండిల్ చేస్తుంది. అది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ ఈ హై క్వాలిటీలో కూడా చాలా బాగా రన్ అవుతుంది. ఇట్లాంటి ల్యాగ్ అయితే నేను అబ్జర్వ్ చేయలేదు బాయ్స్. సో చాలా కూల్గా గేమ్ అయితే రన్ అయిపోయింది అనమాట. అది మ్యాటర్. సో ఏంటంటే మనకి ఈ రేంజ్లో ఆ ప్రైజ్లో ఆ మొబైల్ అనేది రావడం చాలా గణనీయాంశం అని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు మన కెమెరా గురించి మనం మాట్లాడైతే కెమెరా అయితే మోర్ దెన్ ఎక్స్పెక్టెడ్ అండి. సో ఆ కెమెరాలో మనం ఆ క్లిక్స్ చూసుకున్నట్లయితే మాత్రం మైండ్ బౌలింగ్ బుర్ర పాడంతే సెక్కేస్తుంది అనమాట ఆ కెమెరా అనేది. సో మామూలుగా మనం ఏంటంటే సో అది మనకి ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి 50 MP కెమెరా అయితే మనకి ఇస్తున్నారనమాట. ఆస్పెరికల్ ప్రీమియం లెన్స్ అయితే మనకి ఇక్కడ వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ సోనీ IMX882 సెన్సార్ తోటి మనకైతే ఈ కెమెరా వస్తుంది అనమాట. సో 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట ఈ కెమెరా. సో అంటే పైన ఒకటి కింద కూడా ఉంటుంది కదా. సో 2 MP డెప్త్ సెన్సార్ తోటి కెమెరా వస్తుంది. సో ఇదేం చేస్తుంది రా బాబాయ్ అంటే సో ఇదంటే పోర్ట్రేట్ షాట్స్ అండ్ డెప్త్ షాట్స్ తీసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మన మెయిన్ కెమెరా కింద అయితే ఉంటుంది కదా. సో అదనమాట. సో దీని ద్వారా మనం పోర్ట్రేట్ షాట్స్ అండ్ డెప్త్ షాట్స్ అయితే మనం క్లియర్గా అయితే తీసుకోవచ్చు. సో మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ కూడా వేస్తాను చూడండి. సో ఇందులో మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందులో కెమెరా దగ్గర బాబాయ్ సో అది పోర్ట్రేట్ షాట్ తీస్తున్నాం కదా. పోర్ట్రేట్ నువ్వు 1x and 2xలో పెట్టి తీస్తే పిక్స్ ఉన్నాయి అంత క్లియర్గా అంటే ఈ ప్రైస్లో ఆ పిక్స్ రావడం అనేది సో చాలా గ్రేట్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది సో మీరు చూసుకోవచ్చు కొన్ని ఫొటోస్ మనం ఎట్లా కొట్టినామంటే సో మనకి ఫ్రంట్ క్యామ్తో కూడా మనకి పోర్ట్రేట్ షాట్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చాలా మంచి కూల్ షాట్స్ అయితే మనం ఇక్కడ ఈ ఫోన్ నుంచి అయితే మనం క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. పోర్ట్రేట్ వచ్చేసి చాలా గుడ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. నార్మల్ కెమెరా కూడా మనకి చాలా మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి మనకి ఏంటంటే 16 MP ఉంటుంది బాబాయ్. సో ఇందులో కూడా మనం 2x పోర్ట్రేట్ షాట్స్ అనేది మనం తీసుకోవచ్చు అనమాట. అసలు ర్యాంప్ అనమాట 2x షాట్స్ అనేవి ఆ పోర్ట్రేట్లో రావడం అనేది. సో అది అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది బాబాయ్. సో నువ్వు ఫ్రంట్ నుంచి నువ్వు పోర్ట్రేట్ షాట్ తీసుకోవచ్చు అండ్ ఆల్సో నువ్వు బ్యాక్ నుంచి కూడా నువ్వు పోర్ట్రేట్ షాట్స్ అనేది తీసుకోవచ్చు. సో చాలా బాగానే అయితే ఉందన్నమాట కెమెరా అనేది. సో కెమెరా మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాలే సో కెమెరాకి మాత్రం ఇవ్వాల్సింది మాత్రం ఇచ్చి పడేశారు.
సో ఐ లైక్ ద మోస్ట్. సో మీరు వన్స్ ఈ ఫోన్ వాడినట్టయితే మీకు అర్థమవుతుంది కెమెరా ఎంత క్లియర్ ఎంత క్లారిటీగా ఇచ్చి పడేస్తుంది అనేది. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూస్తారు ఈ కెమెరా నుంచి వెళ్ళి. ఈ ప్రైస్లో ఉన్న ఫోన్లన్నింటితో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఇది మాత్రం ది బెస్ట్ మామ. టాప్లో మాత్రం ఈ ఫోన్ మాత్రం మనకి ఉంటుందన్నమాట. సో ఆ ప్రైస్లో ఉన్న రేంజ్ మొబైల్స్ అన్ని మనం ఒకసారి అంటే లుక్ వేసినట్లయితే ఈ పర్టికులర్ ఫోన్లో వచ్చిన ఆ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో మరే ఫోన్లో మాత్రం అస్సలు రావు అనమాట. సో అంత మంచి కెమెరా అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఏముందిరా బాబాయ్ అంత గొప్ప అని చెప్పి నువ్వు అనుకోవచ్చు. సో ఏంటంటే నువ్వు ఆ ఫోటో ఏదైతే తీసావో సో అందులో ఏంటంటే ఆటోమేటిక్గా అది క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. సో ఏంటంటే లైక్ సాచురేషన్ అయినా కానీ డెప్త్ అయినా అండ్ ఎక్స్పోజర్ కాంట్రాస్ట్ అట్లాంటివన్నీ అది ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకొని మనకి క్లియర్ ఫోటో అయితే మనకి అక్కడ అది జనరేట్ చేస్తుంది అనమాట. సో అంత మంచి ఫీచర్స్ అనేవి మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. నువ్వు ఏంటంటే అండ్ ఆల్సో నువ్వు ఇక్కడ 4Kలో నువ్వు 30 FPSలో వీడియో అనేది నువ్వు క్లియర్గా రికార్డ్ చేసుకోవచ్చు. సో 4K వీడియో అంటే మామూలు విషయం కాదు. సో అది మనకి ఈ ఫోన్ అనేది మనకి చాలా క్లియర్గా సపోర్ట్ చేస్తుంది. సో ఎట్లాంటి లాగ్ అయితే ఏముండదు. అండ్ ఆల్సో మనకి ఆ వాయిస్ క్యాప్చరింగ్ కూడా చాలా క్లియర్గా అనేది క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఫ్రంట్ నుంచి అయితే నువ్వైతే 1080pలో నువ్వు 30 FPSలో నువ్వు వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎలాంటి లాగ్ అయితే ఏముండదు. నీకు కెమెరా మాత్రం పిక్చర్ క్లారిటీగా మాత్రం వాయించి పడేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే బెటర్ ఏంద్రా బాబాయ్ అని చెప్పానంటే నువ్వు ఎప్పుడైనా వర్షం కురిసిన రాత్రి నువ్వు మేఘాలు దన్నుమన్నప్పుడు ఇప్పుడు బేసిక్గా మనకి వర్షం నీళ్ళలో తడవడం కానీ డస్ట్ ప్రూఫ్ అట్లా ఉంటుంది కదా. సో అట్లాంటి టైంలో ఏంటంటే మనకి చాలా మంచి ప్రొటెక్షన్ అవుతుంది అనమాట. IP54 అని చెప్పి ప్యాష్ అసిస్టెన్స్ అనేది మనకి అది చాలా మంచి ప్రొటెక్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఏంటంటే అప్పుడప్పుడు అంత చినుకులు వర్షం కురిసిన రాత్రి అది ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఆ పొరపాటున ఆ చినుకులకి ఇట్లా వాటర్ ఇట్లా లోపలికి పడితే కాస్త సర్వ్ అయితే అవుతుంది అనమాట. అంటే మరీ అంత సడన్గా వాటర్ పడగానే ఖరాబ్ అయిపోవడం అట్లా ఏముండదు. సో నీకు కొంచెం ఊపిరి పీల్చుకునే టైం ఇస్తుంది అనమాట. సో అది ఒకటి మంచిగా ఉంటుంది అనమాట. అది మ్యాటర్. అండ్ ఆల్సో బాబా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే UI మాత్రం తోపు ఉందన్నమాట. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం లైక్ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ప్రోస్ అనమాట. సో ఇప్పుడు మనం కాన్స్ గురించి మనం ఏదైతే మాట్లాడినట్లయితే సో దిస్ ఇస్ అ తోప్ ఫోన్ మీరు దీన్ని కొనుక్కోలేదు అట్లా ఏం లేదు. జస్ట్ నార్మల్ ఏంటంటే ఇప్పుడు మనం ప్రోస్ అయితే ఏవైతే డిస్కస్ చేసినాం కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. సో నాకు బేసిక్గా ఏమైతే ఎదురైనాయో సో అవి మాత్రం మేమైతే డిస్కస్ చేసుకుంటున్నాం. సో బేసిక్ ఏంటంటే మనకి ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి అంతా ఓకే. కానీ సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఆడియో జాక్ 3mm ఆడియో జాక్ ఉంటుంది కదా. సో దాని అయితే ఇక్కడ కాంప్రమైజ్ చేశారనమాట. సో ఏంటంటే దానివల్ల మనకి ఏంటంటే బేసిక్గా మనం మనం వైర్డ్ ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకొని మాత్రం దీనికి యూస్ చేసుకోలేమన్నమాట. సో లైక్ ఏంటంటే సో అది మొత్తం మేనేజ్ చేసేసి మనకి ఇక్కడ ఏంటంటే జస్ట్ ఓన్లీ స్టీరియో స్పీకర్స్ అనేవాడు ప్రొవైడ్ చేసినందుకు అక్కడ ఏంటంటే ఆడియో జాక్ని ఇక్కడ కాంప్రమైజ్ చేశాను అనమాట. సో C కేబుల్ అంతా ఓకే. బట్ ఏంటంటే అది కూడా పెట్టుంటే బాగుంటుండే. బేసిక్ ఏంటంటే అందరూ బ్లూటూత్ అయితే వాడలేరు కదా. సో సమ్ టైమ్స్ ఇట్లా ఆడియో జాక్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి సో దానికి కూడా స్పేస్ ఇచ్చుంటే చాలా బాగుండేది. సో అదొకటి మైనస్ ఉంది. అండ్ ఆల్సో ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే స్పీకర్స్ అయితే ఏం కాదనమాట ఇవి. సో మీరు 200% ఏదైతే వాల్యూమ్ అని చెప్పానో సో 200% ఏదైతే వాల్యూమ్ మనం పెట్టినప్పుడు ఏంటంటే మనకి కొంచెం గ్లిచ్ అనేది అనిపిస్తుంది. అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం గరుకు వాయిస్ లాగా అనిపిస్తుంటుంది. సో అది ఏమంత బాగా అనిపించలేదు నాకు. మరి అంత దారుణంగా వస్తే మాత్రం ఎవరికి మాత్రం అనిపిస్తుంది చెప్పండి మీరు. సో అట్లా అనమాట. సో డాల్బీ అట్మాస్ అయితే ఆడియో అయితే స్పీకర్స్ అయితే ఏం లేవన్నమాట. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మనం మాట్లాడేది ఏంటంటే బేసిక్గా అది అంత ఫాస్ట్గా అయితే అది యాక్సెస్ చేస్తలేదు అనమాట. బేసిక్గా ఎట్లా అంటే నువ్వు సడన్గా పెట్టినప్పుడు ఏంటంటే నువ్వు అది రికగ్నైజ్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. వన్స్ ఎప్పుడైతే నువ్వు ఒకసారి లాక్ ఓపెన్ చేస్తావో నువ్వు దాన్ని ఎన్నిసార్లు లాక్ వేసి మళ్ళీ తీసినా కూడా మళ్ళీ అంటే వితిన్ సెకండ్లో నువ్వు లాక్ వేసి మళ్ళీ తీస్తావు కాబట్టి ఏమంటే క్యాప్చర్ చేస్తుంది అది. కానీ నువ్వు ఎప్పుడైతే చాలా లేట్గా ఫోన్ యూజ్ చేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ఫింగర్ ప్రింట్ దాని మీద పెడతావో సో అప్పుడైతే కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది అనమాట. సో అంటే అంత ఫాస్ట్గా అది తీసుకోవట్లేదు ఫింగర్ ప్రింట్ అనేది. సో అక్కడ కూడా కొంచెం నాకు డిఫెక్ట్ అనిపించింది. సో అది సెన్సార్ గురించి. ఇంకోటి ఏంద్రా మామ అంటే ఇప్పుడు మనం ఈ బ్రైట్నెస్ గురించి మనం ఇక్కడ మాట్లాడినది ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ అనేది అంత క్లియర్గా అయితే క్యాప్చర్ చేయాలి. బేసిక్గా ఏంటంటే మనం సడన్గా ఇప్పుడు డార్క్ రూమ్లో నుంచి మళ్ళీ మనం సడన్గా మనం బయటికి వెళ్ళినప్పుడు మనం ఫోన్ యూజ్ చేస్తాం కదా. సో అది రికగ్నైజ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. అంటే లైక్ ఎట్లా మనం ఫోన్ క్లిక్ చేయగానే డైరెక్ట్ ఆటోమేటిక్గా మనకు ఫుల్ బ్రైట్నెస్ తోటి రావాలి కదా మనం లైట్లోకి వెళ్ళినప్పుడు. సో ఆ లైట్ నుంచి అది తేరుకోవడానికి కొంచెం ఒక 2-3 seconds గ్యాప్ తీసుకున్న తర్వాత అప్పుడు ఫుల్ బ్రైట్నెస్ అనేది వస్తుంది. సో అది కూడా కొంచెం నాకు తక్కువ అనిపించింది. సో బేసిక్గా ఏ ఫోన్ అయినా కూడా అంత టైం తీసుకోవడం అనుకోవచ్చు. కానీ ఏంటంటే దీని మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం కదా. సో అట్లా అయితే అది ఇక్కడ డిసప్పాయింట్ అయితే చేసింది అనమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ డిస్ప్లే దగ్గర అయినా కానీ ఇక్కడ కూడా ఎట్లాంటి డిసప్పాయింట్మెంట్ అయితే లేదనమాట. సో నేను అబ్జర్వ్ చేసిన కాన్స్ అయితే ఇవన్నమాట. సో గైస్ ఇవన్నమాట మనకి ఈ ఫోన్ నుంచి కాన్స్ అనేవి. మామ ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫోన్ మనం దేనితో మనం ఈ ప్రైస్ తోటి నువ్వు ఏ ఫోన్ కంపేర్ చేసినా కూడా ది బెస్ట్ అనేది ఇస్తుంది అనమాట. అండ్ ఆల్సో మనకి రీసెంట్లీ మనకి లాంచ్ అయిన ఈ నథింగ్ ఫోన్ 2 ఏదైతే ఉందో సో దాన్ని కూడా బీట్ చేస్తుంది బాబాయ్. సో దాంట్లో పర్ఫార్మెన్స్ మనం చూసుకోవట్లేదా దాంట్లో
అంటే మనం దాన్ని కంపేర్ చేసినట్లయితే దాంట్లో పర్ఫార్మెన్స్ అయినా క్యామ్ అయినా నువ్వు దేంతో పోల్చుకున్నా కూడా ది బెస్ట్ అనేది మనకి ఐక్యూ Z9 5G మొబైల్ అనేది మనకి టాప్లో ఉండడం అయితే జరుగుతుంది. సో అన్నిట్లో మన కుర్రాడు మాత్రం టాప్గా ఉంటాడు అనమాట ఐక్యూ ఉన్నాడు. సో అంత అంత ఏం రాణించలేకపోయినా నథింగ్ టు ఏ ఫోన్ అనేది మనం దీంతో మనం దాన్ని ఆ గ్యాప్ని పూర్తి చేయొచ్చు అనమాట. సో ది బెస్ట్ ఫోన్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఫోన్ కొనాలనుకుంటున్నారో బాబాయ్ మీరు 20K రేంజ్లో ఆ ప్రైస్లో మనకి ఇది తోప్ ఫోన్ అని మాత్రం నేనైతే బల్ల బుద్ధి చెప్పేస్తాను అనమాట. సో 20Kలో మనకి ఈ ది బెస్ట్ ఫోన్ అనమాట. సో మీరు తీసుకొని అసలు మీరు డిసప్పాయింట్ అయ్యే ముచ్చటే ఉండదు అనమాట. సో దీన్ని మాత్రం అసలు వదలకండి బాబాయ్, వాయించి పడండి. ఎంజాయింగ్ లైఫ్ పండగ.